నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే బా. సార్, కల్కి గురించి అంటే ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా 1000 కోట్లు దాటేసింది. సో మీరు ఏం చెప్తారు సార్? నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే నాగశ్విన్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు. కేవలం ఆన్ ది బేస్ ఆఫ్ సినిమా జస్ట్ ఐ నేరేటెడ్ ఆల్ ద ఎంటైర్ స్టోరీ. ఒకటి అందులో బాగా తెలివితేటలు ఎక్కడ నాకు బాగా కనిపించాయంటే, సోషలైజేషన్ చేస్తారు కానీ ఇంత అందంగా ఎవరు చేయలేరు. పూలదండలు అందరూ గుచ్చుతారమ్మా. కొన్ని దండలు చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ పువ్వుల కూర్పులోనే అంతా ఉంది మాట. అలా దండలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ అమౌంట్ ఇస్తారు. చేసేసి ఆ చెంకా అంటించడం కానీ ఏదో తీగలు అంటించడం కానీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అందులో పెళ్ళిళ్ళలో ఆ లైట్లో చూసేసరికి ఎవరు ఇంత బాగా తయారు చేశారు పెళ్లి దండలు అనుకుంటాం కదా. అలాగే సినిమాలో కూడా ఏంటంటే, నేను ఒక టెక్నీషియన్గా చెప్పాను. నేను 3 సినిమాలు చేసిన డైరెక్టర్ని. ఇప్పుడు నాగార్జున కూడా బహుశా 3 సినిమాలు చేసి ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఎవడే సుబ్రహ్మణ్యం ఒకటి, అదేనా, రెండోది ఏంటంటే మహానటి, మూడోది మాట. టెక్నీషియన్ ఇది తెలుస్తుంది. ఆయన టెక్నీషియన్ కమ్ రచయిత కనుక మంచి కథ ఎంపిక చేశాడు, మంచి బాగా ఆవిష్కరించాడు. ఇంతవరకు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 3 కూడా రాజమౌళి గారే. అయితే ఇప్పుడు నెంబర్ 1 రాజమౌళి అయితే నెంబర్ 2గా నిలిచారన్నమాట. అది చాలా గొప్ప విశేషం. అందుకని నా బాగా ఎనలైజ్ చేసే చెప్పాను. ఈ సినిమాకి అసలు ఫస్ట్ డే ఎంత ఘోరం, ఎంత మోసం జరిగింది తెలుసా? అంటే మిడ్ నైట్ నుంచి టాక్ మారిపోయిందని ప్రచారాలు చేశారు చాలామంది. అయ్యో మంచి సినిమా పాడైపోతుందిరా అని నాకు అనిపించేసి దాని గురించి 2-3 సార్లు చెప్పానమాట. నాగశ్విన్ 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 ఆయనే హీరో దీనికి. అంటే ప్రభాస్ హీరో అయినప్పుడు కూడా మరి రాధేశ్యామకు కూడా ప్రభాస్ హీరో కదా, ఆదిపురుషుకు కూడా ప్రభాస్ హీరో కదా. దాన్ని రంజింపజేస్తేనే ఆ హీరో కూడా ఎలివేట్ అవుతాడు. కానీ చాలామంది నష్టపోతారని చెప్పేసి చాలా వార్నింగ్లు ఇచ్చారు. మనం చెప్పాం, చూడండి వారం తిరగకుండా 500 కోట్ల క్లబ్లో చేరుతుంది. సరిగ్గా ఈ సినిమా నాకు ఎందుకో అంటే ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగా చేసుకొని 1000 కోట్ల క్లబ్లో చేరుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి చెప్పాలి మీకు. ఆ రోజున నైట్ నాకు వచ్చే మెసేజ్లు, ఎంత తీసుకొని చెప్పావు, బాధ కలిగింది నాకు. ఎంత తీసుకొని చెప్పావు, అశ్విని దత్తు నీకు ఏమైనా దగ్గర తెలుసా, పాతవాడివి కదా, ఇలా రకరకాల నీకు ఎంత ప్యాకేజీ ఇచ్చారు అంటే పెద్దవాళ్ళు చెప్తే ఏదో నిజం అయిపోతుందని మీరు భ్రమపడుతున్నారు. ఇలా కామెంట్లు చేస్తే మనం కామెంట్లు ఎప్పుడు చూడం. ఎందుకంటే మనం చెప్పదలుచుకుని చెప్తాము. అది నిజమైతే వాళ్ళ దృష్టిలో గౌరవనీయంగా ఉంటాము. నిజం కాకపోతే మనం వీడియోలు అవి చూడరు కదా, అదే తీసిరా అంటారన్నమాట. అందువల్ల మన మన ధర్మం మనం నిర్వర్తించుకున్నాం. ఇందులో ప్రభాస్ అంటే ఆ బాహుబలిలో కూడా ఆయనే ప్రపంచంలో నెంబర్ 1 స్టారు. ఇప్పుడు కల్కి కూడా నెంబర్ 1 స్టార్ అవుతారు. స్టార్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్లో నెంబర్ 1గా మళ్ళీ వచ్చేసాడన్నమాట. 10 అడుగులు అంటే ఈ మంచి ఫామ్లో ఉన్న 3 ఆర్టిస్టుల గురించి చెప్తా. ఇక్కడ ప్రభాస్, అక్కడ అల్లు అర్జున్, ఇక్కడ తారక్. అయితే తారక్ వీళ్ళందరూ 2 అడుగులు ముందుకేశారు. ఇది పుష్పను దేవరా సినిమాలు వస్తాయనుకున్నాం కదా, వచ్చినట్టు ఇద్దరు కూడా మార్కెట్ని కాంకర్ చేస్తారనుకున్నాం. కానీ ఈ ప్రభాస్ అదృష్టం ఏంటంటే కల్కి సినిమా 10 అడుగులు ముందుకెళ్తే వీళ్ళు 4 అడుగులు వెనక్కి వెళ్ళారు. ఉన్న పొజిషన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు డిసెంబర్ వరకు పుష్ప రిలీజ్ అవుతుంది. దేవర కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆ సినిమాకి ఎన్ని కోట్లు అయిందో అన్ని కోట్లు వస్తాయా అంటే ఒక 4 అడుగులు వెనక్కి వెళ్ళారన్నమాట. దీనివల్ల వచ్చింది ఏంటంటే, నాగశ్విన్ నో డౌట్ బ్యూటిఫుల్ డైరెక్టర్ అండ్ రాజమౌళి స్టైల్ ఆఫ్ టేకింగ్, రాజమౌళి స్టైల్ ఆఫ్ థింకింగ్, మెలో డ్రామా బాగా తెలిసిన వ్యక్తి, క్యారెక్టర్లో ఉన్నటువంటి
గొప్పదనాన్ని అంటే ఔచిత్యాన్ని ఎలా తీసుకొని పాత్రలకి ఇమర్చాలో బాగా తెలిసిన వ్యక్తి అని మొత్తం ప్రేక్షకులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ కూడా అర్థం చేసుకున్నారన్నమాట. ఇందులో ప్రభాస్ నటన కానీ అయితే ఆయన అమితాబ్ బచ్చన్ నటన కానీ చాలా అద్భుతంగా ఉంది మాట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే భారతీయుడు 2 అనుకున్నంత విజయం సాధించకపోయేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నది ఓన్లీ 1 సినిమా, దట్ ఈస్ కల్కి. కానీ ఇంకా నెగటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కదా సార్. అసలు ఏముంది మూవీలో, అంత కాపీ, అంత ఏం లేదు, ఒక చిన్న పాయింట్ని తీసుకొని అంత లాగారు, అసలు స్టోరీయే లేదు. మరి ఎందుకు చూస్తున్నారు, ఎందుకు కలెక్షన్ వస్తుంది? అది కదమ్మా, లాగారంటే నీకు వచ్చినటువంటి అభిప్రాయం కూడా మిగతా వాళ్ళకి రావాలి కదా. ఎగబడి చూడబట్టే కదా 1000 కోట్లు వచ్చాయి. అంటే ఇక్కడ ఏమైందంటే ఒక్కసారే ఇలాగా ఉధృతంగా సినిమా పెరిగిపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మంచి సినిమాలు ఎంతమంది కూనీ చేసేస్తారమ్మా. రాత్రి ఎంతో బాగుంది అనుకున్నాం సినిమా, నా బొట్టోళ్ళు 3 కూర్చోబెట్టి రాయిస్తారన్నమాట. అల్ట్రా ఫ్లాప్, అసలు ఏం బాగలేదు, ఆ సీడు టేకింగ్ బాగలేదు. ఎవరో పిచ్చోళ్ళేమో రాజమౌళితో కంపేర్ చేస్తున్నారు, ఎవరో ఇలాగ అనుకుంటారన్నమాట. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో రాజకీయాల్లో కూడా లేనటువంటి పాలిటిక్స్ ఇండస్ట్రీలో ఉంటాయన్నమాట. అందువల్ల ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ ధర్మం మీరు పాటించండి, మీ శక్తి వంచన లేకుండా మీరు నటించండి. ఆ రెండే మిమ్మల్ని కాపాడతాయి తప్ప ఎవరెవరో చీపుగా మాట్లాడుకుంటే దాని గురించి ఆలోచించవలసిన. వాట్ ఈజ్ ద రిజల్ట్ ఇన్ రెడ్లన్? నాకు చెప్పండి. ఎన్ని విమర్శలున్నా 1000 కోట్లు వెనకేసుకున్న కలెక్షన్ వచ్చిందిగా, ఇంకా కలెక్షన్ వస్తుందిగా, మార్కెట్లో ఇంకో సినిమా లేదుగా. ఇలాంటప్పుడు ఏదో చొప్పదంటి ప్రశ్నలు వేసుకోవడం మనకెందుకు దండగా. కానీ ఏమంటున్నారంటే ఏదో ఫిలిం ఛాంబర్ మీటింగ్ లాగా అందరు యాక్టర్స్ని తీసుకొచ్చి పెట్టేశారు, పెద్ద పెద్ద యాక్టర్స్ని అని చెప్పేసి అంటున్నారు చాలామంది. దీని గురించి ఏమంటారు? అవును, వాళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళకి వాళ్ళకు ఉన్న భయం వాళ్ళకు ఉంటుంది కదా. అమితాబ్ బచ్చన్ నడితే బొంబాయి ఆడుతుంది, కమల్ హాసన్ నడితే తమిళనాడు మిగతా రాష్ట్రాల్లో ఆడుతుంది. అది దీపికా పడుకొని ఇంటర్నేషనల్ ఆర్టిస్టు, అది ఉంటుంది కదా వాళ్ళకి. అంటే ఓవర్సీస్ మార్కెట్కి తగిన ఆర్టిస్టులు పెట్టుకున్నారు, ఇక్కడ పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ కానీ మామూలు చిన్న క్యారెక్టర్లు కూడా బ్రహ్మానందం ఇట్లాంటి వ్యక్తులు పెట్టుకున్నారు కదా. సినిమాని న్యాయం చేశారు వాళ్ళు, ఉండబట్టే పెట్టుకున్నారు. సినిమా మీద నమ్మకం ఉండబట్టే ఖర్చు పెట్టారు. వాళ్ళ నమ్మకం వమ్ము కాలేదు కదా, మీకెందుకు నొప్పి? ఇంత పెట్టేసుకొని ఒక శక్తి అనే సినిమా వచ్చింది, అది కూడా అశ్విని దత్తే. కోట్లు ఖర్చు పెట్టేశారు, కుమ్మరించేశారన్నమాట. కుంభమేళాలో షూటింగ్ చేశారు, కుంభమేళాలో షూటింగ్ చేసిన శక్తి అట్టర్ ఫ్లాప్. దాని గురించి మాట్లాడండి. డైరెక్టర్ ఏం తప్పులు చేశాడో మాట్లాడండి, లేకపోతే కథలో ఏ లోపాలు ఉన్నాయో చెప్పండి, ఆ ప్రొడ్యూసర్లు ఏ లోపాలు ఉన్నాయో చెప్పండి. అంతేగాని ఫస్ట్ క్లాస్లో ఐఐటి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి అటు మంచి బ్రహ్మాండమైన జాబ్ వచ్చి నెలకొక 5 లక్షలు తీసుకుంటుండి వచ్చేసి ఇలా రాసుంటే బాగుంటుంది పరీక్ష, అలా రాస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఎందుకయ్యా? కల్కి సూపర్ హిట్, మిగిలినది గ్రాంటెడ్. పెద్దవాళ్ళు ఏముంటారండి, సినిమా పండిత్ మా పెద్దవాళ్ళతో మేము మసలాం కనుక గొప్ప సినిమాలు కమర్షియల్ సినిమాలు ఏమి ఉండవమ్మా. జనం మెచ్చిందే మంచి సినిమా, జనం చీత్కారం అంటే తిరస్కరించిందే చెడ్డ సినిమా. అంతే. మంచి సినిమా చెడ్డ సినిమా అని రెండే ఉంటాయి, కానీ మిగతా కమర్షియల్ ఆర్ట్ బీట్ సినిమాలని డాక్యుమెంటరీస్ అని ఏ ఉండవు. మరి ఒక సినిమా బలగం ఏముంది చెప్పండి? మామూలుగా 30 లక్షలు కూడా దానికి ఖర్చు అవ్వలేదు, ఒక 10 కోట్లు వసూలు చేసింది, ఒక 8 అవార్డులు తెచ్చుకుంది. దాన్ని ఎవరు పుష్ చేశారు? సినిమా లైక్ అయింది, గుండెలకు వేసి హత్తుకున్నారన్నమాట. అంటే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి ఇక ముందైనా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు, చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అదే నా రిక్వెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.